అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకడేమో రాజు కొడుకు, మరొకడు వ్యాపారి కొడుకు. వారు బడికి వెళ్ళకుండా ఎప్పుడూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉండేవారు. ఇది చూసిన ఊరి జనం రాజుగారికి ఫిర్యాదు చేశారు. అప్పుడు రాజు వ్యాపారిని పిలిపించి ఇలా అన్నాడు: "నీ కొడుకు నా కొడుకుతో తిరగడానికి వీల్లేదు. ఒకవేళ మళ్ళీ కలిస్తే మిమ్మల్ని ఈ ఊరి నుంచే వెలివేస్తాను" అని చెప్పాడు. రాజు ఇలా తీర్పు ఇచ్చినా ఆ స్నేహితులు మాత్రం ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. రాజు ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా వీరిని విడదీయాలని దేవదాసి లీలావతిని పిలిపించి ఇలా అన్నాడు: "లీలావతి, ఈ స్నేహితులిద్దరిని విడదీస్తే నీకు నా సగం రాజరికం ఇస్తాను" అని. లీలావతి సరేనని ఊరంతా బాజాబంద్రులతో సందడి చేస్తూ వెళ్తుంది. అది చూసిన స్నేహితులిద్దరూ ఆశ్చర్యపోయి ఆమె దగ్గరికి వెళ్ళారు. అప్పుడు లీలావతి వ్యాపారి కొడుకుని పక్కకు పిలిచి రాజు కొడుకు చూస్తుండగానే అతని చెవిలో నోరు పెట్టి ఏమీ చెప్పకుండా ఊది వదిలేసింది. అది చూసిన రాజు కొడుకు తన మిత్రుడిని అడిగాడు: "అరే, ఆమె నీ చెవిలో ఏం చెప్పిందిరా" అని. అప్పుడు వ్యాపారి కొడుకు "ఏమి చెప్పలేదు మిత్రమా, ఊరికే చెవిలో నోరు పెట్టింది అంతే" అన్నాడు. వ్యాపారి కొడుకు ఎంత నిజం చెప్పినా రాజు కొడుకు నమ్మలేదు. అనుమానంతో స్నేహాన్ని తెంచుకున్నాడు. ఇంకా రాజు సంతోషించి లీలావతికి సగం రాజ్యం ఇచ్చాడు. చాలా కాలం గడిచింది. ఒకరోజు వ్యాపారి కొడుకు గుర్రంపై వెళ్తుండగా రాజు కొడుకు దారిలో కలిశాడు. ఇంకా పాత స్నేహంతో వ్యాపారి కొడుకు పలకరించాడు: "మిత్రమా, నేను వేరే ఊరు వెళ్తున్నాను, నీకోసం ఏమన్నా తీసుకురావాలా" అని అడిగాడు. అప్పుడు రాజు కొడుకు విసుగ్గా ఇలా అన్నాడు: "జాబే జా, కుచ్ భీ లా" అని. అంటే హిందీలో ఏదైనా సరే తీసుకురా అని అర్థం. కానీ వ్యాపారికి హిందీ అర్థమవ్వదు. కుచ్ భీ లా అనేది ఏదైనా అరుదైన వస్తువు పేరు అనుకుని దానికోసం వారం రోజుల పాటు వెతికాడు. అది ఇంకెక్కడా దొరకకపోవడంతో ఇంకా నిరాశగా తిరిగి వస్తుండగా దారిలో ఒక చనిపోయిన దూడ కనిపించింది. అక్కడ రాబందులు వాలి ఉన్నాయి. కొందరు పిల్లలు ఒక రాబందును పట్టుకుని ఆడుకుంటున్నారు. వ్యాపారి కొడుకు ఆ పిల్లల్ని ఇలా అడిగాడు: "పిల్లలు, అది ఏమిటి? దాన్ని ఏం చేస్తున్నారు" అని. అప్పుడు ఆ పిల్లలు కుచ్ భీ అయిందే అని జవాబిచ్చారు. అది వినగానే వ్యాపారి కొడుకు "అరే, నా మిత్రుడు అడిగిన కుచ్ భీ ఇదే కదా" అని ఆ రాబందును తీసుకొని వెళ్ళి రాజు కొడుకుకి ఇచ్చాడు. ఆ రాబందు మామూలుది కాదు, అది మాట్లాడగలదు. ఒకరోజు రాణిగారు అలంకరించుకొని వచ్చి సరదాగా నేను ఎలా ఉన్నానని దాంతో అడిగింది. వెంటనే ఆ రాబందు చాలా బాగున్నావు అని సమాధానమిచ్చింది. అది మాట్లాడగానే రాణి ఆశ్చర్యపోయింది. ఇంకా ఒకరోజు ఒక రాక్షసుడు వచ్చి రాణిని ఎత్తుకెళ్ళి 7 సముద్రాల అవతల బంధించాడు. ఇంకా రాజు బాధతో కూర్చుంటే రాబందు దగ్గరికి వచ్చి, "రాజుగారు, భయపడకండి, రాణి ఎక్కడ ఉందో నాకు తెలుసు" అని రాజుని తన వీపును ఎక్కించుకొని 7 సముద్రాలు దాటించింది. ఇంకా రాక్షసుడు నిద్రపోతున్న సమయంలో రాణిని రక్షించి మళ్ళీ రాజు దగ్గరికి తీసుకొచ్చింది. ఇంకా తిరుగు ప్రయాణంలో రాణికి ఒక అందమైన బాబు పుట్టాడు. చలి కాచుకోవడానికి రాజు మంట వేద్దామని కొన్ని పిడకలు తెచ్చాడు. కానీ ఆ పిడకలు మాయవి. ఆ మంట తగిలి రాబందు రెక్కలు కాలిపోయాయి. అది ఎగరలేక కింద పడిపోయింది. ఇంకా ఆ గందరగోళంలో రాజు ఒకవైపు, రాణి ఒకవైపు, రాబందు మరోవైపు విడిపోయారు. రాణిని వేరే రాజు రక్షించి తీసుకెళ్లాడు. రాజు మాత్రం బాధతో రాజ్యానికే చేరుకున్నాడు. ఇంకా రెక్కలు కాలిపోయిన రాబందు ఒక మురికి కాలువలో దాక్కొని పురుగులు తింటూ బతికింది. కొన్నాళ్లకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. ఇంకా రాణి ప్రతిరోజు రాబందు కోసం ఎదురు చూస్తూ పక్షుల గింజలు వేస్తూ ఉండేది. ఇలా ఒకరోజు ఆ రాబందుకి రాణి జాడ తెలిసింది. ఇంకా రాబందు రాణి దగ్గరికి వెళ్ళి వారిని తీసుకుని రాజు దగ్గరికి చేర్చింది. తన భార్య పిల్లలను చూసి రాజు ఎంతో సంతోషించాడు. ఇంకా స్నేహితుడిచ్చిన ఈ రాబందు వల్లే తన కుటుంబం మళ్ళీ కలిసిందని గ్రహించాడు. వెంటనే తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి "నన్ను క్షమించు మిత్రమా, మన స్నేహమే గొప్పదే" అని కౌగిలించుకున్నాడు. ఇంకా అప్పటి నుండి వారు మళ్ళీ ప్రాణ స్నేహితుల్లా కలిసిమెలిసి ఉన్నారు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాము, రవి అనే అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికి పెళ్లి అయిపోయింది. రాము భార్య లక్ష్మి చాలా తెలివైనది. కానీ రవి భార్య గౌరి మాత్రం చాలా అంటే చాలా అమాయకురాలు. వీరికి 2 ఎకరాల పొలం ఉండేది. రాము 1 ఎకరం, రవి 1 ఎకరం పొలం చూసుకునేవారు. రాము చాలా తెలివిగా పనులు చేసేవాడు. కానీ రవి మాత్రం తన భార్య అమాయకత్వంతో ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ బాగా కొడుతుంది. రాము భార్య లక్ష్మి వేడివేడిగా భోజనం వండుకొని పొలానికి వచ్చింది. రాము తన భార్య తెచ్చిన అన్నం తింటుంటే పక్కనున్న రవికి కూడా చాలా ఆకలి వేసింది. నా భార్య గౌరి కూడా ఇప్పుడే అన్నం పట్టుకొస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కానీ ఎంతసేపటికి ఆమె రాకపోయేసరికి రవికి కోపం రావడం మొదలైపోయింది. ఇంకా గౌరి ఏమో అన్నం మూట కట్టుకుని పొలానికి బయలుదేరింది. కానీ దారిలో ఒక రేగు పొద అడ్డం వచ్చింది. ఆ పొదముళ్ళు గౌరి చీర కొంగుకు చిక్కుకుంది. గౌరి తన అమాయకత్వంతో ఆ పొదతో మాట్లాడడం మొదలుపెట్టింది. "ఓయ్ వదులు,
నా కొంగు వదులు, మా వారు ఆకలితో ఉన్నారు, నేను వెళ్ళాలి అని గట్టిగా అరిచింది. గాలికి ఆ పొద అటూ ఇటూ ఊగుతుంటే ఎవరో తనను కావాలని వెనక్కి లాగుతున్నారని భ్రమపడింది. సరే, నీకు నా చీర అంతగా కావాలంటే తీసుకో అని తన చీరని అక్కడే వదిలేసి పొలానికి వెళ్ళింది. పొలంలో రవి ఆమెను చూసి షాక్ అయ్యాడు. చీర ఇది గౌరీ అని అడిగితే దారిలో ఎవరో పట్టుకున్నారు, అందుకే ఇచ్చేసి వచ్చాను అంది. రవికి పిచ్చి కోపం వచ్చి ఆమెను బాగా కొట్టాడు. ఇంటికి వెళ్ళాక కూడా రవి తిడుతూనే ఉన్నాడు. ఊళ్ళో అందరూ పావెడు చిట్టెడు సంపాదించి ఇల్లు నడుపుతుంటే నువ్వు ఉన్నది పోగొడుతున్నావే అని గట్టిగా కేకలు వేశాడు. అమాయకురాలైన గౌరీ ఆ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఇంట్లో ఉన్న పావుడు చిట్టేడు గిన్నెలను తీసుకుని ఇంటి కప్పు మీద పెట్టింది. ఒక రోకలి తీసుకుని ఇంటి పైకి ఎక్కి నడువు, ఇల్లు నడువు, మా వారు నడపమన్నారు కదా అంటూ పెంకులన్నీ పొగలగొట్టేసింది. రవి వచ్చి చూసి తల బాదుకున్నాడు. ఏం చేస్తున్నావే అని అంటే, మీరే కదా ఇల్లు నడపమన్నారు అని గౌరీ అమాయకంగా చెప్పింది. రవి మళ్ళీ ఆమెను చితకబాదాడు. మన్నాడు రవి ఆమెకు ఒక పత్తి మూట ఇచ్చి దీన్ని సంతలో అమ్ముకొని రా అని పంపాడు. ఆమె వెళ్తుండగా దారిలో ఒక కాలువ దగ్గర కప్పలు బెకబెక అని అరుస్తున్నాయి. అదే సంత అనుకుని గౌరీ వాటి దగ్గరికి వెళ్ళి, ఓయ్ వ్యాపారులారా, పత్తి కావాలా అని అడిగింది. కప్పలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. ఆ నిశ్శబ్దాన్ని చూసి అవి ఒప్పుకున్నాయని పత్తి మూటను ఆ నీళ్ళలో పడేసి ఖాళీ చేతులతో ఇంటికి వచ్చింది. రవికి విషయం చెప్తే మళ్ళీ కొట్టాడు. భర్త పెట్టిన బాధలు భరించలేక గౌరీ అలిగి ఊరి చివర ఉన్న గుడిలో దాక్కుంది. అదే సమయానికి నలుగురు దొంగలు అక్కడికి వచ్చి, దేవుడా, ఈరోజు తెచ్చిన బంగారం నీకు, రేపటిది మాకు అని మొక్కుకున్నారు. లోపలున్న గౌరీ, ఈరోజు తెచ్చింది నాకే కావాలి, రేపు తెచ్చేది మీరు తీసుకోండి అని అరిచింది. దేవుడు మాట్లాడారని భయపడి దొంగలు ఆ బంగారం అంతా అక్కడే వదిలేసి పారిపోయారు. గౌరీ ఆ బంగారం మూటను తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రవి ఆ బంగారం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు గౌరీ, నువ్వు మళ్ళీ నన్ను కొడతావు కదా అంటూ భయపడుతూ నేను షావుకారు దగ్గరికి వెళ్ళి పత్తు డబ్బులు తెస్తాను అనుకుంటూ బయలుదేరింది. మళ్ళీ ఆ కాలువ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ పత్తి నానిపోయి ఉంది, కానీ ఆ కాలువ పక్కనే అదే దొంగలు దాచిన మరో బంగారు నాణెం మూట తనకు దొరికింది. అబ్బో, షావుకారు గారు నా పత్తికి బదులు భలే మెరిసే బిల్లలిచ్చాడు అని మూటను కూడా ఇంటికి తెచ్చి ఇచ్చింది. రవి అది చూసి, గౌరీ, ఇవి బంగారు నాణేలు, మన కష్టాలన్నీ తీరిపోయాయి అని సంతోషించాడు. ఇదంతా చూసిన రాము భార్య లక్ష్మికి అసూయ కలిగింది. ఓహో, నేను కూడా మా రాముతో దెబ్బలు తింటే బంగారం దొరుకుతుంది కదా అని ప్లాన్ వేసింది. రాముతో కావాలని గొడవపడింది. అప్పుడు రాము కోపంతో నీ ముక్కులు చెవులు కోసి పెడతా అని తిట్టాడు. లక్ష్మి సంబరంగా అదే గుడికి వెళ్ళి దాక్కుంది. దొంగలు వచ్చి మళ్ళీ మొక్కుతుంటే లక్ష్మి లోపల నుండి, కాదు కాదు, ఈరోజు కూడా నాకే కావాలి అని అరిచింది. దొంగలు అనుమానం వచ్చి గుడి వెనుక వెతికారు. అక్కడ లక్ష్మి దొరికిపోయింది. దొంగలు కోపంతో మమ్మల్ని మోసం చేస్తావా అని ఆమె ముక్కు చెవులు కోసేసి పంపారు. అమాయకురైన గౌరీకి అదృష్టం కలిసి వస్తే అతి తెలివి ప్రదర్శించి అసూయపడిన లక్ష్మికి తగిన శాస్తి జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి హాయిగా కాపురం చేసుకున్నారు. అది ఒక అందమైన ఇల్లు. ఆ ఇంట్లో రవి, వాళ్ళమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, వీరందరితో పాటు ఒక ముసలి అవ్వ ఉండేది. ఆమె రవికి నాయనమ్మ. నాయనమ్మకు వయసు పైబడటంతో కళ్ళు సరిగ్గా కనిపించవు. మోకాళ్ల నొప్పుల వల్ల నడవడం కూడా కష్టమే. ఎవరైనా వచ్చి బాగున్నావవ్వా అని అడిగితే, ఏం బాగుంటుంది బిడ్డా, ఎవరికీ పనికిరాని బతుకు అని నిట్టూర్చేది. కాని అంతా ఆ దేవుడు చూసుకుంటాడులే అని ఎవరైనా అంటే చాలు ఆమె ముఖం వెలిగిపోయేది. నాయనమ్మకు తన మంచం పక్కన ఏ వస్తువు ఎక్కడుందో కళ్ళు మూసుకున్నా తెలుసు. ఒకవైపు నీళ్ల బిందె, మరోవైపు చెప్పులు. చీకట్లోనైనా తడుముకోకుండా వాటిని అందుకుంటుంది. రవి వాళ్ళమ్మా నాన్న ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటారు. రవికి కూడా నాయనమ్మ అంటే ప్రాణం. ఆమె చెప్పే కథలు వినడం, ఆమె దగ్గరే పడుకోవడం రవికి చాలా ఇష్టం. ఒకరోజు కరీంనగర్ నుండి చుట్టాలొచ్చారు. వారితో పాటు శేఖర్ అనే అబ్బాయి వచ్చాడు. రవి, శేఖర్ కలిసి చాలా ఆడుకునేవారు. కాని కొద్దిసేపటికే రవి ఆట ఆపేసి నాయనమ్మకు సహాయం చేయడానికి వెళ్ళిపోయేవాడు. ఇది శేఖర్కు అస్సలు నచ్చేది కాదు. రవి ఎప్పుడూ నాయనమ్మ దగ్గరే ఉంటున్నాడు, నాతో ఆడుకోవట్లేదు అని శేఖర్ మనసులో అసూయ పెంచుకున్నాడు. ఒకరోజు నాయనమ్మకు జ్వరం వచ్చింది. రవి ఆమెను వదిలి వెళ్లకుండా సేవలు చేస్తున్నాడు. అది చూసి శేఖర్ కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా నాయనమ్మను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. నాయనమ్మ నిద్రపోతున్నప్పుడు ఆమె చెప్పులుండే చోట నీళ్ల బిందెను, బిందె ఉండే చోట చెప్పులను మార్చిపెట్టాడు. నాయనమ్మ నిద్రలేచి ఎప్పటిలాగే చెప్పుల కోసం కాలు పెట్టింది. కాని అక్కడ బిందె ఉండటంతో కాలు జారి కింద పడిపోయింది. అందరూ కంగారుగా పరిగెత్తుకొచ్చారు. డాక్టరొచ్చి పరీక్షించి నాయనమ్మ కాలు విరిగిందని,
వయసు వల్ల ఆపరేషన్ చేయడం ప్రమాదమని చెప్పారు. నాయనమ్మ పడుతున్న కష్టం చూసి శేఖర్ మనసు మారింది. అయ్యో, నా వల్లే కదా నాయనమ్మకిలా జరిగింది అని కుమిలిపోయాడు. అప్పట్నుండి రవితో పాటు శేఖర్ కూడా నాయనమ్మకు సేవ చేయడం మొదలుపెట్టాడు. నాయనమ్మ తనను ప్రేమగా చూస్తుంటే శేఖర్కు తను చేసిన తప్పు గుర్తొచ్చి ఏడుపొచ్చేది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు శేఖర్ నాయనమ్మ ఒడిలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు. నాయనమ్మా, నీమీద కోపంతో ఆ రోజు బిందెను మార్చిపెట్టింది నేనే, నన్ను క్షమించు అని నిజం చెప్పేశాడు. నాయనమ్మ నవ్వి శేఖర్ కన్నీళ్లు తుడిచింది. అంతా మంచే జరిగిందిరా, నీలో మార్పొచ్చింది కదా. అసూయ అనేది మనిషి మనసుకు విషంలాంటిది. ఇక అందరితో కలిసి సంతోషంగా ఉండు అని దీవించింది. అప్పట్నుండి శేఖర్ మనసు తేలికపడి అందరితో కలిసి సంతోషంగా ఉండసాగాడు. రామాపురం అనే ఒక చిన్న అందమైన ఊరిలో రామయ్య అనే రైతుండేవాడు. అతనికొక తెల్లటి ఆవు మాత్రమే ఆస్తి. ఆ ఆవు అతనికి బిడ్డలాంటి ప్రాణం. ప్రతిరోజు రామయ్య ఆ ఆవుకు మేత వేస్తూ శుభ్రంగా కడిగి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ ఆవు కూడా రామయ్యను చూసిన వెంటనే ఆనందంగా అరిచేది. ఒకరోజు రామయ్య తన ఆవును పొలంలో మేతకు వదిలేసి భోజనం చేయడానికి ఇంటికి వెళ్లాడు. భోజనం ముగించుకుని తిరిగొచ్చి చూసేసరికి ఆవు అక్కడ లేదు. కట్టిన తాడు తెగిపోయుంది. రామయ్య గుండె ఒక్కసారిగా దిగిలిపోయింది. అతడు పొలమంతా వెతికాడు. ఆవు, ఆవు అని అరిచాడు. కాని ఎక్కడా జాడ కనిపించలేదు. ఊరంతా తిరిగి అడిగాడు. అయినా ఆ ఆవు దొరకలేదు. ఆ రాత్రంతా రామయ్య నిద్రపోలేక బాధపడుతూనే ఉన్నాడు. మరుసటి రోజు పక్క ఊర్లో సంత జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లాడు. ఎక్కడైనా తన ఆవు కనిపిస్తుందేమో అని ఆశతో వెతికాడు. చాలా ఆవులను చూశాడు. కాని తన ఆవు మాత్రం కనిపించలేదు. అప్పుడే ఒక్కసారిగా అంబా, అంబా అని ఒక ఆవు అరుపు వినిపించింది. ఆ శబ్దం రామయ్యకు చాలా పరిచయం. అతడు వెంటనే ఆ వైపు తిరిగి చూశాడు. అది తన తెల్లటి ఆవే. కాని ఆ ఆవు పక్కన ఒక వ్యక్తి దాన్ని అమ్మడానికి నిలబడి ఉన్నాడు. రామయ్య అతనితో వాదన ప్రారంభించాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. సంతలో ఉన్న జనమందరూ చుట్టూ చేరారు. ఏం చేయాలో తెలియక వారు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లారు. బనియన్ చెట్టు కింద పంచాయతీ మొదలైంది. గ్రామ పెద్ద ఇద్దరి మాటలు శాంతంగా విన్నాడు. తర్వాత ఒక తెలివైన ప్రశ్న అడిగాడు. గ్రామ పెద్దన్నాడు, ఈ ఆవుకి ఒక కాలి దగ్గర పెద్ద నల్లటి మచ్చుంది. అది ఏ కాలికుందో చెప్పండి. దొంగ కంగారుపడ్డాడు. అతడు తొందరగా సమాధానమిచ్చాడు. కుడివైపు ఉన్న కాలికి మచ్చుంది. అప్పుడు గ్రామ పెద్ద రామయ్యను చూశాడు. రామయ్య ప్రశాంతంగా చెప్పాడు, అయ్యా, నా ఆవు పూర్తిగా తెల్లగా ఉంటుంది. దానికెక్కడా నల్లటి మచ్చల్లేవు. గ్రామ పెద్ద చిరునవ్వు చిందించాడు. నేను కేవలం మీ ఇద్దరినీ పరీక్షించాను. ఈ ఆవు పూర్తిగా తెల్లగా ఉంది. ఈ ఆవు రామయ్యదే. అందరికీ నిజం అర్థమైంది. ఊరి జనం దొంగను పట్టుకున్నారు. అతడు తన తప్పు ఒప్పుకుని క్షమించమని వేడుకున్నాడు. రామయ్య సంతోషంగా తన ఆవును తీసుకుని ఇంటికి వెళ్లాడు.